లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు చాలా ఇంట్లలో గడప లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలుస్తాం. కానీ చాలామంది గృహిణీలు గడపని కడగరు. దాన్ని అలా చీపురుతోనే ఊడ్చేయడము, లేదా దాని మీద నుంచే తొక్కేసి వెళ్ళి ఏం కాదులే ఇలా మొక్కేసి వెళ్ళడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు గడప దగ్గర చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటమ్మా? గడప లక్ష్మి అని ఎందుకన్నారో చెప్పనా? మనకి బయట నుంచి వస్తాము. నెగెటివ్ ఎనర్జీ అంతా అక్కడి నుంచే వస్తుంది తెలుసా? మనం బయట నుంచి దాటి మన కాళ్ళ నుంచి మనం గడపలో నుంచి వెళ్తాము. హ్మ్. అందుకని చెప్పి దానికి పసుపు పూయండర్రా అని హ్మ్. చెప్తారు. ప్రతి శుక్రవారం పూయటం అనేటటువంటి ఆనవాయితీ అలవాటు మనకు చేసినటువంటి కారణం అదే. బయట నుంచి మనం వస్తాము. ఎన్నో మనతో పాటు తీసుకొని వెళ్తాము. అవన్నీ కూడా మన గడప దాటిచ్చామంటే అనారోగ్యానికి హేతువు అవుతుంది. కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది కూడాను. అప్పుడు ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నామో, అప్పుడు డబ్బులనేటటువంటిది ఆటోమేటిక్‌గా నిలవ ఉన్నట్టు. ఇవాళ ఒక జ్వరం వస్తేనే 1000, 2000 అవుతున్నాయి. హ్మ్. అవును. ఇవన్నీ దీనికి కారణం ఏంటి? బయట నుంచి తెచ్చుకున్నటువంటి జెర్మ్స్ కారణం. అంతే కదా! అవును. వీటన్నిటిని నిరోధించేటటువంటిది అక్కడ ఉన్నటువంటి యాంటీబయాటిక్ అది. ఆ పసుపు అనేటటువంటిది. చూడటానికి బావుంటుంది. కళకళలాడుతూ ఉంటుంది. ఆ గడపను చూడంగానేనే లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అనిపిస్తుంది. అట్లా చక్కగా పసుపు రాసి, బియ్యపు పిండి, కుంకుమ బొట్లు పెట్టి, కుదిరితే ఓ 2 పుష్పాలు శుక్రవారం నాడు పెడితే బావుంటుంది. కానీ మీరు చెప్పినట్టు కొంతమంది తంతూ ఉంటారు. అసలు ఆ గడపను చూస్తూ ఉంటే ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో పసుపు పూసారో లేదో అన్నట్టు ఉంటూ ఉంటుంది. అవును. ఆ! అయితే నిజంగానే ఉంటాయి. ఇంకా పెయింట్ అన్నా వేసుకోవచ్చు పోనీ. హ్మ్. ఇప్పుడు శుక్రవారం పూయటానికే కాదు. పెయింటేసినా కూడా బానే ఉంటుంది కదా! ఆ పెయింటేయటం వల్ల ఏమైతుందంటే, మనం శుభ్రం చేసుకునేటప్పుడు ఒక గుడ్డ పెట్టుకొని మరీ ఇల్లు తుడిచే మాపులు కాకుండా, కొంచెం. ఒక పాత గుడ్డ పెట్టుకొని మనకి ఆ గుమ్మాన్ని తుడిచేసుకుంటే పెయింట్ ఉంటుంది గదా! కాబట్టి శుభ్రం కళకళలాడుతూ నీట్‌గా ఉంటుంది. అప్పుడు దానివల్ల ఎప్పుడు శుభ్రపడిపోతుంటుంది. అయితే ఇక్కడ మీరు నన్నొక ప్రశ్న వేయొచ్చు. ఏమిటంటే గుడ్డ. దేవాలయాలకు వెళ్తాం గదా! హ్మ్. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ తొక్కే వెళ్తాం గదా! ఇంత పెద్దదుంటుంది. ఇంత పెద్ద ఆ! పొడుగు వాడైతే అవి బావుంది. అవును. అంటే దాటుతాం ఒక్కొక్కసారి దాటగలిగితే దారి లేకపోతే తొక్కేసెళ్తాం. తొక్కేసెళ్తాం అవును. గదా! అంటే అదైతే అక్కడ కరెక్ట్. చూడండి మనం ఏవైతే తొక్కుతామో అవి గుమ్మం చెక్కతో ఉండదు. రాతితో ఉంటుంది. ఓకే. మీరు అందుకని గమనించండి అవును. క్షేత్రాల్లో ఈసారి రా వెళ్ళినప్పుడు రాయియే ఉంటాయి ఖచ్చితంగా. రాతితో ఉంటుంది. అందుకని మనం ఏం జేస్తాము, నేనింత పొట్టిగా ఉన్నాను. నా కాలు ఇంత పొడుగు లేదు. ఆ! ఇంక నమస్కారం చేసుకొని అవును. క్షమ్ క్షమించమని చెప్పి, క్షమించమని చెప్తాం. చెప్పేసి నమస్కారం చేసుకొని ఆ! వెళ్తాం. అవునా? కరెక్టే. మరి ఇంట్లో మరి అట్లా తొక్కుతున్నామంటే ప్రతిక్షణం ఇట్టా అంటే అయిపోతుందేంటి? చాలా ఆ! మంచిగా. అంటే తొక్కి బొక్కమని గాదు. ఆ! అంటే బై ఏదో వాత మిస్టేక్. పెట్టి వెన్నపూస పోయమని అర్థం అని గాదు ఇక్కడ అర్థం. నమస్కారం చేసుకోమంటే మన సంస్కారానికి ప్రతీక నమస్కారం. అవును. కానీ మనం ఏం జేస్తున్నాము? తొక్కుతున్నాం. అలా తొక్కకూడదు. ఎప్పుడూ కూడాను లక్ష్మీదేవి అనేటటువంటిది అక్కడ గుమ్మం దగ్గర ఉంటుంది. లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకని మొత్తం ఒక ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తారు సింహద్వారం దగ్గర పెట్టేటటువంటి ఆ గుమ్మాన్ని పెడతారు. అవును. ఈ ఏదైతే ఈ పునాది వేయటానికి ముహూర్తం ఎంత ముఖ్యమో, ఈ గుమ్మం పెట్టేటప్పుడు కూడా అంత ముఖ్యము. గృహప్రవేశ ముహూర్తం ఎంత ముఖ్యమో, ఈ మధ్యలో ఈ ముహూర్తం కూడా దాన్ని చాలా ముఖ్యంగా చూస్తారు. ఓకే. అప్పుడు అది దాని మీద కొబ్బరికాయ కొట్టి దానికి పూజ చేయించి చాలా తత్వం చేస్తారు గదా! మరి. అవును. అంటే మొత్తానికి గూడా లక్ష్మి ఉండేటటువంటి ఆవాసం మనం ఏదైతే ఈ సింహద్వారం ఉందో అది ఎప్పుడూ గూడా ఏ గుమ్మాన్ని తొక్కకూడదమ్మా. తొక్కటం వల్ల మనకే నష్టం. లక్ష్మీప్రదమైనటువంటిది మనం ఇట్లా శాస్త్రపరంగా చూసుకుంటే, ఇటు సైన్స్ పరంగా చూసుకుంటే, మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ గూడా జెమ్స్ తీసుకెళ్ళి వాటికి అతికిస్తున్నాం. అంతేనా? కరెక్ట్.